హైదరాబాద్లో బల్దియా అధికారులు అలర్ట్ అయ్యారు. సర్కిల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రెడీ చేశారు. గ్రేటర్ సిటీలో కురుస్తున్న భారీ వర్షాలతో బల్దియా అలర్ట్ అయింది. అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణమే చర్యలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరదలతో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకునేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా 534 టీంలను సిద్ధంగా ఉంచింది బల్దియా. ఇందులో 157 మొబైల్, 242 స్టాటిక్, సిఆర్ఎంపీ రోడ్లపై 29, డిఆర్ఎఫ్ 30, పోలీస్ 13, విద్యుత్ 41, వాటర్ వర్క్స్ 22 టీంల చొప్పున ఏర్పాటు చేశారు. గత 4 ఏళ్లలో చూస్తే ఈసారి టీమ్స్ ని ఎక్కువగా పెంచారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర వరద నీటి తొలగింపుకు కూడా చర్యలు చేపట్టింది. సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో అధికారులు కూడా అదే తరహాలో పనిచేసేందుకు రెడీ అయ్యారు. భారీ వర్షాల కారణంగా హైడ్రా కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందులో భాగంగా సర్కిల్ కు ఒక డిఆర్ఎఫ్ టీంను 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. వరదలు పెరిగితే అవసరమైన ప్రాంతాల్లో బోట్లను వినియోగించుకునేందుకు హైడ్రా రెడీగా ఉంది. 8 బోట్లను అందుబాటులో ఉంచారు. ఇంకా కావాలంటే బోట్లను రప్పించేందుకు ప్రిపేర్ అయ్యారు. జోన్ల వారీగా డిఆర్ఎఫ్ కు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ప్రతిరోజు ఉదయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ టెలికాన్ఫరెన్స్ తో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు పడితే ఉద్యోగులు ఒకేసారి బయటకు రాకుండా ఉండాలని ఇప్పటికే బల్దియా సూచించింది. ఇందుకు పోలీస్ అధికారులతో కలిసి ఓ నిర్ణయం తీసుకోనుంది. చిన్నపాటి వర్షం పడితే ఐటీ కారిడార్లో కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాన పడ్డప్పుడు ఐటీ ఉద్యోగులను ఒకేసారి లాకౌట్ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇతర కంపెనీలు, ఆఫీసులు కూడా పాటించేలా చర్యలకు సిద్ధమైంది. ప్రజలు కూడా అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ తో పాటు హైడ్రా ఆఫీసులో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. వాట్సాప్ తో కూడా కంప్లైంట్లు పంపొచ్చని చెప్పింది. సమస్య ఫోటోతో పాటు లొకేషన్ షేర్ చేస్తే అక్కడకు వెంటనే డిఆర్ఎఫ్ టీమ్స్ వెళ్లేలా కంట్రోల్ రూమ్ సాయం చేయనుంది. డ్రైనేజ్ మూతలు ఓపెన్ చేయొద్దని, ఓపెన్ చేసి ఉంటే కూడా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.